బయటకు వచ్చాము. 4.5 years నిజంగా చెప్పాలంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఊహించలేము సార్. కానీ నెలకు 10,000 కూడా రాలే. 4.5 years. ఇక్కడేమో 1 month 1 lakh వదిలేసాం. 4.5 years 10,000 per month కూడా రాలేదు. ఇంకా గమ్మత్తైన విషయం ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. సక్సెస్ రాగానే ఈజీగా వచ్చిందని ఫీల్ అవుతారు ప్రతి ఒక్కడు. అంత ఈజీగా రాదండి అది. అది నిన్ను పిండి పిప్పి చేసి తొక్కి, ఆ తొక్కిన తర్వాత నువ్వు ఏడవకుండా చావకుండా ఉంటే పర్వాలేదని వదిలేస్తారు తప్ప ఇవాళ అదే అంటారు అదృష్టం అదృష్టం అదృష్టం. నేను వెళ్ళిన పాత నుంచి నువ్వు వెళ్తే తెలుస్తుంది అదృష్టం ఏందనేది కదా. అది ఎవరికి తెలుసు? మీకు ఎవరికి తెలియదు అది. రెండోది ఆ బిజినెస్ లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను నేను మళ్ళీ బిజినెస్ లకు దిగినప్పుడు. నాకు అందులో 3 లక్షలు కూడా రాలేదు. అంటే ఇటు శాలరీ పోయింది, మళ్ళీ 10 లక్షల పైనుంచి. బట్ ఒక మొండి ధైర్యం ఏంటంటే చేయాలంతే, ఇట్లా ప్రాబ్లం ఇట్లనే ఉంటది అనే ఒక ధైర్యం. నాకు ఒక గురువు మంచి మాట చెప్పాడండి, సక్సెస్ కి కావాల్సిన క్యారెక్టరిస్టిక్ మీరు అడిగినారు కాబట్టి అది హెల్ప్ అవుతుంది చాలా. ఆయన నాకు ఒకటే పాయింట్ చెప్పినాడు, 5 సంవత్సరాలు చెయ్యి అంతే, 4 నుంచి 5 సంవత్సరాలు పట్టుకోరా దీన్ని అన్నాడు. ఎందుకు సార్ అంటే అది రూల్ అంతే, అది బిజినెస్ రూల్. అది 4 నుంచి 5 సంవత్సరాలు చేసినప్పుడు అండ్ అందరికి అర్థం కావాలి, 9 నెలలు ఒక లేడీ పిల్లగాడిని కనాలంటే 9 months. ఇది రూల్ అందరికి తెలుసు. కానీ అందరికి తెలియని రూల్ ఏంటంటే 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది మిడిల్ క్లాస్ పర్సన్ కు బిజినెస్ మ్యాన్ గా మారాలంటే. ఆర్ జాబ్ పర్సన్ కు బిజినెస్ మ్యాన్ గా మారాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. 9 నెలలు కనాలంటే 9 నెలలు. బిజినెస్ మ్యాన్ పుట్టాలంటే 5 సంవత్సరాలు. మరి ఆ 9 నెలలు బిడ్డ ఎంత యాతన కష్టాలు పడతాడు లోపల అందరికి తెలుసు, సైన్స్ కదా. ఇది తెలీదు. బిజినెస్ లో 5 సంవత్సరాలు చుక్కలు కనబడతాయి. సొసైటీ ఎక్కిరించడం అనేది కామన్. అది జోకులు ప్రతి ఒక్క విధవ మన మీద వేస్తాడు, వాడికి చేత కాకుండా వాడు మన మీద వేస్తాడు. అది భరించాలి, అది పేషెన్స్. ఇట్లా ఇక అంటే అందరు అంటారు సక్సెస్ అనగానే ఒక డెఫినేషన్ చెప్పు. ఒక డెఫినేషన్ లేదండి. ఒక 10 నుంచి 20 క్వాలిటీస్ ని కలిపితే వచ్చేది సక్సెస్. మామూలుగా ఒకటిగా ఆల్రెడీ 1-2 అయ్యేది ఉంటే అసలు ఎన్ని లక్షల మంది సక్సెస్ అయిపోతారు. మాటలు పడాలి, తర్వాత ఓపిక ఉండాలి. చాలా సార్, చాలా ఓపిక ఉండాలి, మాటలు పడాలి, హార్డ్ వర్క్, టైం వేస్ట్ బంద్ చేయాలి, టైం ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేసుకోవాలి. అంటే దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది, స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే డిఫరెంట్ క్వాలిటీస్ అవసరం, పొలిటీషియన్ కావాలంటే డిఫరెంట్ క్వాలిటీస్ అవసరం, సేల్స్ మ్యాన్ కావాలంటే డిఫరెంట్ క్వాలిటీస్, బిజినెస్ మ్యాన్ కావాలంటే డిఫరెంట్ క్వాలిటీస్. ఇప్పుడు కరెంట్లీ టీవీలలో ఇప్పుడు క్యూబ్ టీవీ లాంటి టీవీ పెట్టి ఎదగాలనుకోండి, డిఫరెంట్ క్వాలిటీస్. సో అట్లా ప్రతి ఏరియాలో దానికి సంబంధించిన క్వాలిటీస్ దానికి డిఫరెంట్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీ ఉంటాయండి.